దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ఉదయకాలంలో సంఘముగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యము మరి నేర్చుకోవాలని మరి చెప్పాలని ప్రయత్నపడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకుని మా బ్రతుకులు అనుసరించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లరా, మనము ఈరోజు సంఘముగా సమాజంగా కూడుకొని మరి చాలా చక్కటి అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగా కూడుకున్న మనము మరి ఈ అంశం నేర్చుకొని మనమందరము వాక్యం విని అర్థం చేసుకొని మన బ్రతుకులో అనుసరిస్తూ మరి దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును వాక్యానుసారంగా వాక్యం విని అర్థం చేసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి ఈరోజు అంశం ఏంటంటే అవయవాలలో పోరాడు భోగేచ్ఛ అనే అంశము. మరి ఈ అంశానికి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా చక్కగా రాయబడిన మూలవాక్యాన్ని చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి అవయవాల్లో పోరాడే భోగేచ్ఛ ఏంటి? మరి చూడండి పిల్లారా, కనిపించే శరీరంలో కనిపించని ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? మరి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మను గురించి శరీరం చేయబడ్డదా, శరీరం కోసం ఆత్మ నియమపడ్డదా అంటే పిల్లరా, ఆత్మ కోసమే ఈ కనిపించని ఈ దేహమును ఈ శరీరమును మరి దేవుడు చేసి మరి మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయేను. చూడండి పిల్లరా, దేనికోసము ఏది చేయబడ్డది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మను గురించి ఈ శరీరము చేయబడ్డది, ఈ దేహం ఇవ్వబడ్డది. అందుకోసమే మరి ఆత్మానుసారంగా మనం జీవించాలి కదా, దేవుని మాటకు లోబడాలి కదా. మరి శరీరం కోసము బ్రతుకుతున్నామా? శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు ఒకడు. మరి శరీరాశ నేత్రాశ జీవడంబాన్ని చూపించేవాడున్నాడు సాతాను. అందుకో శరీరానికి ఆశలు కల్పిస్తాడు వాడు. అందుకోసమే దేనికోసము ఏది చేయబడ్డది? దేవుడైన ఈ దేవుడైన ఆత్మలో నుండి విభాగింపబడి మనం ఈ శరీరంలోనికి వచ్చాము, మట్టి బొమ్మలోనికి వచ్చాము. ఆ మట్టి బొమ్మని ఆదాము అక్కడి నుండి ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. మరి మనుషులందరూ భూమి మీద విస్తరిస్తూనే ఉన్నారు, కానీ దేవుని చిత్తమును ఆలోచించట్లేదు. దేవుని గురించి ఆలోచించకుండా మన శరీరంలో మన అవయవాలలో పోరాడే భోగేచ్ఛల కొరకే మనము పోరాడుతున్నాము. యుద్ధాలు పోరాటం ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మనము దేనికోసము ఏది నియమింపబడ్డది అని తెలుసుకున్నప్పుడు మన జీవితం అద్భుతం పిల్లారా. అందుకోసమే లేఖనాలను చదువుకుంటూ మనం ఒక్కొక్కటిగా ముందుకు సాగుదాం పిల్లారా. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-4-5 వచనాల్లో చాలా రాయబడ్డది. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరుకుటలేదు.
3వ వచనము, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటై దురుద్దేశంతో అడుగుచున్నారు గనుక మీకేమియో దొరుకుటలేదు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకము స్నేహం చేయకూరనో వాడు దేవునికి శత్రువును. ఈ లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పిల్లరా, మరి ఈ మనుషులందరూ ఎక్కడ దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈ శరీరం కోసం, ఈ శరీరంలో పోరాడే భోగేచ్ఛల కోసం ఆలోచిస్తున్నారు. తినాలి, సంతోషించాలి, ఆనందించాలి, ఇందుకోసం మేము పుట్టామనుకుంటున్నారు. చూడండి, కనిపించే శరీరంలో కనిపించే ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకోసం ఏం చేస్తున్నాం? ఒకసారి ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే చనిపోతాడు అంటున్నామే. చూడండి, ఎందుకోసం వచ్చాం మనం? చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకోసం వచ్చాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మనమై ఉన్న ఈ ఆత్మ ఎందుకు ఈ శరీరంలో ఉంచబడింది? ఏం చేస్తున్నాం? శరీరం కోసం బ్రతుకుతున్నామా? శరీరంలో కలిగే భోగెచ్చల కొరకే మనము పోరాడుతున్నామా? ఎందుకు పోరాడుతున్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. పౌలు గారు చాలా చక్కగా శరీరం గురించి చాలా చక్కగా శరీరంలో ఒక నియమం ఉన్నదట. ఆ నియమము ఏం చేస్తున్నదో అని పౌలు గారు చాలా అద్భుతంగా చెప్పాడు. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది, అవయవములలోనున్న పాప నియమం నన్ను చెరపట్టుకొనుచున్నది. చూడండి పిల్లారా, పాప నియమమట నా మనసులో ఉన్నది అంటున్నాడు. పిల్లరా, వేరొక్క నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. వేరొక్క నియమము మన అవయవాలలో ఉన్నట్లు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని లోపరుచుకొనుచున్నదట. చూడండి పిల్లరా, పాప నియమము ఏంటండి? ఆలోచన చేయాలి. చూడండి, పాప నియమము అంటే చూడండి పిల్లరా, శరీరంలో కలిగే భోగేచ్ఛ. ఈ భోగేచ్ఛ కోసము ఎదుటి మనిషిని చంపడానికైనా మనసు సిద్ధపడుతున్నాడే. నాదే ఇదే అని పోరాడుతున్నాడు. నాది యాదంటున్నాడు. కానీ ఏది కాకుండా మనము వెళ్ళిపోతామే. ఈ కనిపించే శరీరంలో కనిపించని ఆత్మ వెళ్ళిపోతే నువ్వు రాంగ్యం తేలేదు, భోంగ్యం కొట్టబోవు. ఒక వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. మనం దేని కొరకు పోరాడుతున్నాం? అవయవాలలో పోరాడు భోగేచ్ఛల గురించేనా? అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. ఇకనైనా మనం నేత్రాలు వెలిగించుకొని మనమైన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా, ఆత్మ కోసం బ్రతుకుతున్నామా అనేది ఆలోచన చేయాలి. మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచన చేస్తున్నారట. చూడండి, మనసు నిండిందల్లా హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడుతుంది. ఒక ఎదుటి వ్యక్తిని గురించి మనము ఒక దురుద్దేశంతో చూసి ఆ దురుద్దేశమైన ఆలోచన ఉంటే ఆయన మంచివాడు కాదు అంటాడు. ఎందుకు మంచివాడు కాదు? ఏం చేశాడు అని ఆలోచన చేస్తామా? మనం ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయుతున్నారు కదా, చేయువారగుదురుగారా. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా చదువుకుందాం పిల్లరా. యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును కదా. చూడండి, హృదయము. అందుకోసమే హృదయములో ఏమి నిండుతుందో అదే మాట్లాడతాం. హృదయం నుండి నా కొద్ది నోరు మాట్లాడునని లేఖనం చెప్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, చూడండి దొంగతనములు ఇవన్నీ వచ్చును. హృదయము దేంతో నిండుతున్నది? ఆలోచన చేయాలి. మన అవయవాలలో పోరాడు భోగెచ్చల కొరకు మనము పోరాడుతున్నామా? ఎందుకోసం పోరాడుతున్నాం? మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఆత్మకు విరోధంగా పోరాడు మీ శరీరాశలను విసర్జించండి. ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను విసర్జించండి అంటుండు. ఎందుకు విసర్జించాలి? చూడండి, మనము భోజనం చేస్తామండి. రాత్రి కానీ ఉదయం కానీ భోజనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తామండి? భోజనం చేసి అరగంట భోజనం చేసి 6 గంటల తర్వాత దాన్ని విసర్జించాలి. విసర్జన చేయకుంటే ఏమైపోతుందండి? గ్యాస్ ప్రాబ్లము, ఏదో ప్రాబ్లం, శరీరంలో ఏదో
మరి భయంకరమైన వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం విసర్జన చేయడం వల్ల ఏమవుతుంది? ఫ్రీగా ఉంటాము. అందుకోసమే ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అందుకోసమే విసర్జించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మనం ఎవరమండి? పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. శరీరాశలను విసర్జించండి. శరీరం కోసం బ్రతకకండి. శరీరం కోసం తిను తాగు సంతోషించుము అంటున్నామా? ఉదయము తినగానే పగలు కాలి, పగలు తినగానే రాత్రి కాలి, ఇలాగనే మన జీవితం గడిచిపోతున్నది. ఎందుకు? శరీరం కోసమే బ్రతుకుతున్నామా? శరీరం కోసం బ్రతుకుతే నీకు పరలోకం అనేది లేదు. నేను మనమై ఉన్న ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఆత్మను గురించి, ఆత్మ సంబంధమైన సంగతుల ప్రకారంగా మనం జీవిస్తున్నామా? అందుకోసమే మన శరీరంలో కలిగే భోగేచ్ఛలు ఏంటియో అని పౌలు గారు కొలసి సంఘంలో చాలా స్పష్టంగా చెప్తాడు పిల్లరా. కొలసిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనమా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా, చూడండి పిల్లరా, మరి ఇక్కడ మనము అవయవాలంటే కాళ్ళు, చేతు, ముక్కులు ఇవన్నీ చెప్పాలి కదా. అది కాదు చెప్తున్నాడు పిల్లలు. చాలా కావున భూమి మీదున్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ చంపివేయుడి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నాం. అందుకోసమే శరీర కార్యములు చాలా స్పష్టమై ఉన్నాయి అంటున్నాడు పౌలు గారు. చాలా గలతీ సంఘంతో చాలా స్పష్టంగా చెప్పాడు. శరీరము ఎంత భయంకరమైంది, శరీరంలో ఏంది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే శరీరం కోసం ఈరోజు మరి యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయి? శరీరంలో కలిగే భోగేచ్ఛ. అందుకోసమే శరీరం గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతురత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవన్నీ ఉండకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. పౌలు గారు చెప్తున్నాడు గలతీ సంఘంతో, ఇవన్నీ ఉన్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందుకోసమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే శరీర కార్యంలో విసర్జించాలి. శరీర కార్యంలో విసర్జించాలంటున్నాడు. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో సిలువ వేయబడ్డావా? ఎక్కడ సిలువ వేయబడ్డావండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందడం ద్వారా పాత జీవితము బాప్తిజంలో పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జన్మ. ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితంను మరి సరిదిద్దుకోవాలి. వాక్యంకు లోబడాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడు నువ్వు శరీర క్రియలను విసరించేవాడవుగా ఉంటావు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అందుకోసమే ఆత్మకు విరోధంగా మరి వాటిని దూరం చేసుకోవాలని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. చూడండి మరి 16వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము నువ్వు ఆలోచన చేసినట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలను దూరపరచుకుంటాము. అలా జీవించండి అని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకోసమే శరీరం చాలా భయంకరమైనది. చూడండి పిల్లరా, శరీరం అనేది చాలా భయంకరమైనది. మనం ఆలోచన చేసినట్లయితే శరీరానుసారం మన మనసు మరణమట. చూడండి పిల్లరా, ఈ శరీరం కోసం బ్రతుకుతే మరణమట. ఏ మరణం అండి? ఆత్మ మరణము, భౌతిక మరణము అందరికీ ఉంటుంది పిల్లారా. పుట్టిన మనిషి చావాక మానడానికి ఉన్నది లేఖనాలు. మరి పుట్టినవాడు ఏ రోజైనా ఒక రోజు మరణం అనేది ఉన్నది. ఆ మరణం మరణించేంత వరకు మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఏం చేస్తుంది, ఆత్మ కోసం ఆలోచిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవించి శరీర క్రియలను విసర్జిస్తున్నామా?
దేనికోసం ఆలోచన చేస్తున్నాము? అందుకోసమే శరీరం గురించి ఏమని చెప్తుందో లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురు, శరీరానుసారమైన మనసు మరణము. చూడండి పిల్లరా, ఇక్కడ 2 కేటగిరీలు కనబడుతున్నాయి. శరీరానుసారులు శరీరమే మనసు ఉంచుదురా. మరి శరీరానుసారమైన మనసు ఏంది? మరణము. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా వ్రాయబడిన లేఖనం ఉన్నది. ఆ లేఖనమును మనం అర్థం చేసుకుందాం పిల్లరా. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది. చూడండి పిల్లరా, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది అంటున్నాడు. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. చూడండి పిల్లరా, దేవుని ధర్మశాస్త్రంకు లోబడదట శరీరానుసారమైన మనసు. లోబడదు, అది ఎంత మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి పిల్లరా, శరీరానుసారమైన మనసు గలవారు దేవుని సంతోషపరచనేరట. మరి దేవుడు దేవుని సంతోషపరచడానికి మనల్ని అందరినీ భూమి మీదకి పంపించాడే. అందుకోసం ఎంత భయంకరమైన పరిస్థితిలో మనలో ఉందో మనల్ని మనం బట్టి ఆలోచన చేస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే మన అవయవంలో బొగెచ్చల కోసమే మనం జీవిస్తున్నామా? ఎదుటివారి కోసము మత్సరము, క్రోధము ఇవన్నిటినీ కలిగి ఉన్నామా? హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏమి నిండుతుంది? ఆలోచన చేసుకోవాలి. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూడండి, వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి, క్రీస్తు ఆత్మ మనలో ఉంటే జీవము కలిగి ఉన్నది అంటున్నాడు. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అందుకోసమే చూడండి, తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అందుకోసమే శరీర క్రియలను విసర్జించండి, ఆత్మానుసారంగా జీవించండి. ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలను దూరపరుచుకుంటావు. అందుకోసమే మనము శరీరానికి రుణస్థులం కాము. మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము శరీరానికి రుణస్థులం కాము. ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? అందుకోసమే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనాలు చాలా చక్కరబడ్డది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. క్రైస్తవుడు ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అలాంటి జీవితమే క్రైస్తవ జీవితము. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే మన శరీరంలో కలిగే భోగెచ్చల కొరకు మనము ఏం చేస్తున్నాం? ఆ భోగెచ్చలను చంపివేసేవాడవుగా ఉన్నావా? ఇంకా ఆ భోగెచ్చల కోసమే ఆరాటపడుతున్నావా? పోరాటం చేస్తున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అన్నది మనల్ని మనం ఆలోచించిన ఎలా మనల్ని మనము ఆత్మచేత శరీర క్రియలను చంపే కాలంలో ఉన్నాము. క్రీస్తు యేసునందు మనం సద్భక్తితో మరి జీవించే వారందరూ శ్రమ పొందుదురు. వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అందుకోసమే పిల్లారా, మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధంలో శరీరము దాని ఇచ్చలతో దురాశలతో నువ్వు సిలువేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధంలో మరి చూడండి పిల్లరా, శరీరము దాని ఇచ్చలను దురాశలతో నువ్వు సిలువేయబడ్డాము. ఎక్కడ సిలువేయబడ్డావు? బాప్తీసంలో. పాప జీవితం శరీరములో పాప స్వభావం ఉన్నది. పాప స్వభావాన్ని ఎక్కడ పాతిపెట్టబడతాము? బాప్తీసంలో. అక్కడ బాప్తీసంలో పాతిపెట్టబడడం ఉంది. మరణించి నూతన జీవితము కలిగి జీవిస్తాము. అలాంటి జీవితం జీవిస్తే దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాము. లేదండి మనకు శరీరం కోసమే బ్రతుకుతున్నామా? శరీరాశల కోసమే బ్రతుకుతున్నావా? భయంకర పరిస్థితిలో ఉన్నట్లే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక.
దానివలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. పౌలు గారు చూడండి, పౌలు గారి జీవితం ఎలాంటి జీవితం ఎలా మారిపోయాడు. ధర్మశాస్త్రం గురించి నీవు తెలిసిన వాడుగా ప్రవీణుడుగా ఉన్నప్పుడు ఆయన చేయడు, క్రీస్తు సంఘాన్ని హింసించాడు. యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత ఆయన ఎలా మారిపోయాడు? యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాడు. ఈయనే యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు విస్మయం పొందారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేదా? మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచన చేయాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, మనం అపవాదిని ఎదిరించే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో చాలా చక్కగా రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూడండి, మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నామా, లేకుంటే వాక్యంకు వ్యతిరేకంగా జీవిస్తున్నామా? శరీరాశల కోసం బ్రతుకుతున్నామా? శరీరంలో కలిగే భోగేచ్ఛల కొరకు మనం జీవిస్తున్నామా? దేని కొరకు ఆలోచిస్తున్నాము? అందుకోసమే అపవాది వాడు ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడ. అపవాది దేని కొరకు ఆశలు కల్పిస్తాడండి? శరీరం కోసం. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మాన్ని చూపెడతాడు, ఆశలు కల్పిస్తాడు. చూడండి పిల్లరా, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనం మరి అర్థం చేసుకోవచ్చు పిల్లరా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎక్కడ భక్తిగా జీవిస్తాడు, ఎక్కడ వాక్యానుసారంగా జీవిస్తాడు, ఎప్పుడు సమయం దొరుకుతుందని శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని వాడు ఆశలు కల్పిస్తాడు. అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. అపవాదిని ఎదిరించండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము శ్రమ కలుగుతుంది. కొంచెము కాలము శ్రమ కలుగుతుంది. అందుకోసమే ఏంటి శ్రమ? మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? అందుకోసమే చూడండి పిల్లరా, సొలొమోను రాజు మరి భూమి మీద జరుగుతున్న పరిస్థితులను గురించి కొన్ని చెప్తున్నాడు పిల్లరా. భూమి మీద ఏ విధంగా జరుగుతున్నది, ఆ భూమి మీద జరుగుతున్న పరిస్థితులను అనుభవపూర్వకంగా రాసిన గ్రంథం చదువుకుందాం పిల్లరా. ప్రసంగి గ్రంథము. సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు మరి రాసిన కొన్ని సంగతులు మనము చూసుకుందాం పిల్లరా. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం పిల్లరా. దావీదు కుమారుడైన యెరూషలేములో రాజునై ఉండి ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, ఒకడు గాలికి ప్రయాసపడినట్లే ఉన్నవి అంటున్నాడు పిల్లరా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 14 వచనంలో రాయబడ్డది పిల్లరా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో లేఖనాలు మనం చదువుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లరా. నా కొరకు నేను చూడండి పిల్లరా, నా కొరకు నేను వెండి బంగారములను రాజును సంపాదించుకొని సంపాదన ఆ దేశంలో దొరుకు సంపదను సమస్తము కూర్చుకొంటిని. నేను గాయకురాళ్లను మనుషులు ఇచ్చయించుచు సంపాదనను సంపాదించుకొని బహుమందిని ఉపపత్తులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేములో వారి కంటే నేను అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. అనుభవించకుండా నేను నా హృదయంలో నిర్బంధింపలేదు. ఇది నా
పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడును. సూర్యుని కింద లాభకరమైనది లేనట్టుగా నాకు కనపడెను. చెప్పారా? సూర్యుని కింద జరుగుతున్న పరిస్థితులని సొలొమోను రాజు చెప్తున్నాడు. వ్యర్థము మనుషులు శరీరం కోసమే ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ప్రయాసపడుతున్నారు అని చెప్తున్నట్లు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మన ప్రయాసం దేనికోసం అండి? జానెడు పొట్ట కోసం, కోటి విద్యలో లీనమవుతున్నామే. చూడండి, మరి భోజనం కోసమే మనం ప్రయాసపడుతున్నామా? ఈ పొట్ట కోసమే ప్రయాసపడుతున్నామా? శరీరం కోసమే ప్రయాసపడుతున్నామా? మరి శరీరం కోసం ప్రయాసపడితే, దీనికోసం ప్రయాసపడితే లేఖనం ఏం చెప్తుంది పిల్లరా? 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థంలోకి నింపబడి ఉన్నవి. చూడండి పిల్లరా, మరి భోజన పదార్థం దేనికడ? కడుపు కొరకు. కడుపు భోజన పదార్థంలోకి నియమింపబడినది. దేవుడు వాటిని నాశనం చేయను. దేహము జారత్వం నిమిత్తం కాదు, కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. చూడండి, శరీరం కోసం జీవించకూడదు. ఈ శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను గురించి ఆలోచన చేయి. ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలను విసర్జిస్తావు. చూడండి, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది. అందుకోసమే పిల్లారా, మనం రాంగేమన్నా తెచ్చామా? ఏం తెలియదు. లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. చూడండి, ఈ లోకానికి ఏమైనా తెచ్చామా? ఏం తేలేదే. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్ళమే. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఎందుకో ఈ శరీరం కోసము ప్రయాసపడుతున్నాము. మన శరీరంలో కలిగే భోగెచ్చల కోసము ఎదుటి మనిషినైనా చంపడానికి సిద్ధపడుతున్నావే. ఆలోచన చేయి. యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరంలో కలిగే భోగెచ్చల నుండే కదా. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఆలోచన చేయాలి. అందుకోసమే యోబు గారు కూడా చెప్పాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యాకోబు రాసిన పత్రిక, యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడ్డది. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరై మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడినట్లు సంపాదించుకున్న దాని వలన వానికి లాభమేమి? చూడండి, మనం చేసిందంతా మనము రాంగ్యం తేలేము, పోంగ్యం కూడా. మరి మనం దేనికోసం జీవిస్తున్నాం? ఆలోచన చేయి. దేనికోసం జీవిస్తున్నాం? అందుకోసమే మీ జీవము ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు అంటున్నాడు. చూడండి, మీ జీవము ఏపాటిది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. చూడండి, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చూడండి, రేపేమి జరుగుతుందో మనకు తెలియదే. చూడండి, మీ జీవం ఏపాటిది? అందుకోసమే పిల్లారా, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 1వ వచనంలో రేపటి దినమును గురించి అతిశయపడకమును, ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు. చూడండి, రేపటి దినముల గురించి చింతించి అతిశయపడకము, ఏ దినము ఏమి జరుగునో నీకు తెలియదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మనం ఆలోచన చేద్దాం. మరి శరీరం కోసమే బ్రతుకుతున్నామా? శరీరంలో కలిగే భోగెచ్చల కొరకే మనం బ్రతుకుతున్నామా? ఎదుటి మనిషిని కూడా మనము ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ఏం చేస్తున్నాము? మనల్ని మనం ఆలోచన చేయాలి. ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలను విసర్జించే వారంగా ఉంటాము. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నట్టున్నది పిల్లరా. మరి శరీరానుసారమైన మనసు మరణం అంటుంది పిల్లరా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మరి ఇంకా యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 15వ వచనంలో జనులు
చెద నుండి జారు బిందుల వంటివి, జనులు త్రాగు మీద ధూళి వంటి వారు. చూడండి మరి మనం ఆలోచన చేసినట్లయితే ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. మరి చూడండి మరి పరలోక సంబంధమైన వాటి కొరకు మనం ఆలోచిస్తున్నామా? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి ఇకనైనా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చాలా చక్కగా రాయబడ్డది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. క్రైస్తవుడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసము వెంబడించాలి. శరీరం కోసం కాదు, శరీరాశల కోసం కాదు. శరీర క్రియలు విసర్జించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. శరీర క్రియలను విసర్జించండి అంటున్నాడు పిల్లరా. శరీర క్రియలను ఆలోచిస్తూ అలాంటి జీవితం జీవిస్తే పరలోక రాజ్యం చేరలేవు అంటున్నాడు పిల్లరా. అందుకోసమే దేవుని ధర్మశాస్త్రంకు ఎప్పుడు విరోధంగా ఉన్నదట శరీరము. చూడండి ఎంత మాత్రమే లోపడనేరదట. చూడండి పిల్లలు ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాము. మనల్ని మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఇంకా మరి ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. చూడండి దృశ్యమైన వాటిని మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమలను మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగజేయుచున్నవి. చూడండి కనిపించే వాటి కోసం కాదు, కనిపించే ఒక పరలోకం ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే ఆత్మానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితంను ఫలభరితంగా చేసుకుంటున్నామా? శరీరం కోసమే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాల కోసము, ఈ అవయవాల్లో కలిగే భోగెచ్చల కోసమే మనం జీవిస్తున్నామా? మనల్ని మనం ఆలోచన చేయాలి పిల్లారా. అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9-11 చాలా చక్కగా రాయబడ్డది. ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలో గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్ల, దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలో గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. మనమైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించును. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూడు, మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి, మరి శరీర క్రియలు విసర్జించాలి, ఆత్మచేత శరీర క్రియలను చంపేసినప్పుడే మనము ఆత్మానుసారంగా జీవించిన వారం అవుతాము. అందుకోసమే శరీరం కోసం ఆలోచిస్తున్నామా? శరీరంలో కలిగే భోగేచ్చల కొరకు మనం ఆలోచిస్తున్నామా? అలాంటి జీవితం జీవిస్తున్నామా? అలాంటి జీవితం జీవించిన వారు పరలోక రాజ్యం చేరరని లేఖనం చెప్తుంది. మరి ఎలా ఏం చేద్దాం పిల్లలు? మనం ఆలోచన చేయాలి. పాప విషయమై చనిపోయిన మనం ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదామో చూడండి పిల్లలు. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు పాప జీవితము మరి మృతమైపోయింది. నూతన జీవితము, ఆత్మానుసారంగా జీవించే జీవితము. ఇంకా ఆత్మ శరీరం గురించి ఆలోచించే పని ఉన్నదా? అలా ఆలోచించకూడదని పౌలు గారు రోమ సంఘంతో చెప్తున్నట్టు పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 6:1-3 చదువుకుందాం. అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తీసం పొందిద్దామని మీరు ఎరగారా? చెప్పరా, మనం క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన ఆయన మరణంలో బాప్తీసం పొందిద్దిమి. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారమైన జీవితము చూడండి పిల్ల, సమాధానము, నిత్య జీవము అని చెప్తుంది. శరీరానుసారమైన మనసు మరణము. శరీరం మీద మనసు ఉంచుడు, ఆత్మానుసారుడు ఆత్మ మీద మనసు ఉంచుదురు. అందుకోసమే మనం దేని కొరకు ఆలోచిస్తున్నాము? మీ శరీరంలో కలిగి భోగెచ్చల నుండి ఆలోచిస్తున్నామా?
మీ శరీరంలో కలిగే భోగెచ్చల నుండి ఆలోచిస్తున్నామా? మీ అవయవంలో పోరాడు భోగెచ్చలు భయంకరమైనది. అందుకోసమే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ అంశం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? అవయవంలో పోరాడు భోగెచ్చ అనే అంశం ద్వారా మనం చూడండి, మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయవంలో కలుగు మీ భోగెచ్చల నుండియే కదా. చూడండి, మరి శరీరాశల కోసము మనము బ్రతకకూడదు. చూడండి, శరీరం చాలా భయంకరమైనది. దేవుని ధర్మశాస్త్రకు విరోధంగా ఉన్నాయి. అసూయ, కలహాలు, మచ్చసలు ఇవన్నీ శరీర కార్యములు చాలా స్పష్టమైనవి, చాలా భయంకరమైనవి. ఆ శరీర కార్యాలు, శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నాడు. ఆ సాతాను ఆశలో మాయలో పడితే శరీర భ్రమలో మనం నడుస్తాము. కానీ మరణిస్తే నిత్య నరకానికి, సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతామని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించండి. ఆత్మానుసారమైన జీవితము నిత్య జీవము, దేవునితో సమాధానము. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఆలోచన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని ముగిద్దాం పిల్లరా. మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చలుయే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరుకుటలేదు. చూడండి పరా, మరి మనం ఆలోచన చేయాలి. దేనికోసం జీవిస్తున్నాం? మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుతున్నామంటే శరీరంలో కలిగే భోగెచ్చల నుండి. ఆ భోగెచ్చలను మరి మనము సిలువేయాలి. అందుకోసమే పౌలు గారు సిలువేయమని చెప్తున్నాడు పిల్లరా. శరీరము దాని ఆశలను నేను సిలువేయబడి ఉన్నాను. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మనం ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మానుసారమైన జీవితము, సమాధానము, నిత్య జీవమని పరలోకం చేరే గొప్ప భాగ్యము పిల్లారా. మనం ఆలోచన చేసుకొని మన శరీరంలో కలిగే భోగెచ్చలను దూరం చేసుకొని ఇకనైనా ఆత్మానుసారంగా జీవించి మనమందరము ఆ దేవుడి నుండి పరలోకం చేరే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి కాపాడుతూ మీ అవయవంలో కలుగు భోగెచ్చల నుండి అనే అంశం ద్వారా మరి శరీరం చాలా భయంకరమైనది. శరీరంలో కలిగే భయంకరమైన పరిస్థితులను బట్టి మరి శరీర విషయంలో మేము ఆ శరీరము చాలా భయంకరమైనది. ఆ శరీర విషయాలన్నింటినీ మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా సిలువ వేయబడినట్లుగా ఎరిగి ఆత్మానుసారంగా జీవించి ఆ మీరుండే పరలోకం చేరే గొప్ప ఘనత మా ముంగట ఉంచినందుకు స్తోత్రాలు. మరి యేసుక్రీస్తు ద్వారా మేము సొంత రక్షకుడు అంగీకరించి వాక్యానుసారంగా జీవించి ఆత్మానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ఘనత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.